ఏపీలో ఇప్పుడు లోకల్ మానియా నడుస్తోంది. అన్ని పార్టీలు స్థానిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. టీడీపీ కూడా అదే కసరత్తులో ఉంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రౌండ్ సెట్ చేస్తోంది టీడీపీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకవేళ ఏదైనా విభేదాలుంటే వాటిని పరిష్కరించే పని మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికల కోసం వర్క్షాప్ కూడా ఏర్పాటు చేస్తోంది. జూన్ 2న ఎమ్మెల్యేలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ జరగనుంది. నియోజకవర్గాల్లో పాలనపై దృష్టి పెట్టడమే కాకుండా గ్రూప్ తగాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. టీడీపీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు వర్క్షాప్ లో పాల్గొనబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. త్వరలో కూటమిలో 3 పార్టీల మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ పోటీ చేసే స్థానాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గాల్లో అక్కడక్కడ విభేదాలున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న సమస్యలను సర్దుబాటు చేసే ప్రక్రియ త్వరలో స్టార్ట్ కానుంది. ఇలా చేయకపోతే ఆ ప్రభావం తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికలపై పడుతుందని టీడీపీ హైకమాండ్ గ్రహించింది. అందులో భాగంగానే నియోజకవర్గంలో విభేదాలున్న చోట ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య సఖ్యత లేదు. దీంతో పాటు కొంతమంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో అక్కడక్కడ అసంతృప్తి కనిపిస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు జరగకుండా, గ్రూపులే లేకుండా అందరినీ ఏకతాటిపై నడిపించేలా వర్కౌట్ చేస్తోంది టీడీపీ అధిష్టానం. అలా జరిగితేనే స్థానిక సమరంలో ఆశించిన ఫలితాలు వస్తాయనే భావనలో ఉంది తెలుగుదేశం పార్టీ.